తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం వరాహలక్ష్మీ నృసింహస్వామి సింహగిరి కొండపై వైభవంగా వరద పాయసం ఉత్సవాన్ని నిర్వహించారు. వర్ష ఋతువు ఆగమన వేళ ఏటా ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే క్రమంలో వైకుంఠ నారాయణుడి సన్నిధిలో ఆగమ శాస్త్ర విధానంలో పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత ఆలయానికి సమీపంలో కైంకర్యాలు నిర్వహించి పాయసాన్ని నివేదించారు. అనంతరం ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు. ఈ ఉత్సవం నిర్వహించడం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని భక్తుల యొక్క విశ్వాసం. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి ఆలయానికి ఉత్తరాన ఉండేటువంటి మెట్టపైన వైకుంఠనారాయణులు వేంచేసి ఉన్నారు. వైకుంఠవాసుల మెట్టగా ఇది ప్రఖ్యాతం. 12వ శతాబ్దం నాటికి ఆలయం ఉన్నట్టు ఇక్కడ ఇద్దరు ఆరాధన చేయడం కోసమని 2 తూముల ప్రసాదం నిబంధనం చేసినట్టుగా మనకి శాసనం చెప్తోంది. ఆ వేటి నుంచి వాటి వరకు చాలా అంటే పురాతనమైనటువంటి స్వామి వైకుంఠనారాయణులు. కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. వర్షాభావం ఏర్పడినప్పుడు ఆర్ద్రకార్తి ప్రవేశించిన తర్వాత ఈ స్వామికి గాని స్నపన తిరుమంజనం అభిషేకం చేసి పాయసం నివేదనం చేసి ఆ పాయసాన్ని నివేదితమైనటువంటి పాయసాన్ని పక్కనుండేటువంటి పొర్లు బండ అంటాం. ఆ బండ పైన కానీ పొర్లు పోస్తే దేశం సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా పడతాయి అని ఒక విశ్వాసం. దాన్ని పురస్కరించుకొని ఆర్ద్రకార్తి రేపు 6వ తారీఖుతో పూర్తవుతోంది. అందుకోసమని ఆ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నాం. స్వామికి ఇక్కడ ఉండేటువంటి వైకుంఠ నారాయణులకి విశ్వక్సేనారాధనం పుణ్యాహవచనం అయిన తర్వాత ద్వాదశ కలశ స్నపన తిరుమంజనం అయిన తర్వాత విశేషమైనటువంటి అలంకరణం ఆరాధనం అయిన తర్వాత స్వామికి పాయసం నివేదనం చేసి ఆ నివేదితమైనటువంటి పాయసాన్ని ఆ పొర్లు బండ మీద పోయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇది చాలా అపురూపమైనటువంటి సాధారణంగా ఎక్కడా దర్శించినటువంటి సన్నివేశం. ఇది స్వామికి అభిషేకాలు చేయడాలుంటాయి, వరుణపారాయణలుంటాయి, నివేదనాలుంటాయి. కానీ బండపైన పొర్లు పోయడం, ఆ పొర్లు పోసినందువలన ఆ ప్రసాదం స్వామికి. అంటే దీనిని భాగవతంలో గోవర్ధన గిరి ఉద్ధరణం జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ పర్వతానికి ఆరాధన చేసి ఆ పర్వతానికి నివేదనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా మనకి కథ చెప్తుంది. అట్లాంటి దాన్ని స్మృతిగా మనం చూసుకుని దానికి ఉపలక్షకంగా అన్నట్టుగా ఈ బండపైన పొర్లు పోయడం, ఆ ప్రసాదాన్ని వేరే ప్రసాదం కాకుండా బండ మీద పొర్లు పారుతున్నటువంటి ప్రసాదమే అదే ప్రసాదం, దాన్ని తీసుకోవడం ఇక్కడ ఆచారం అన్నమాట. ఆ సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ ఈ వాతావరణం అంతా చూడండి, చాలా విశాలమైనటువంటి ప్రదేశంగా ఏర్పడింది. ఇక్కడ జిఆర్టీ వారు ఇక్కడ మన ఈ కొండ మీద ఉండేటువంటి దీని దగ్గర స్వరూపానంటే శంఖం చక్రం నామం వీటిని భక్తులందరూ సేవించేటట్టుగా ఈ పర్వతం మీద ఉండేటట్టుగా ఒక ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా యువ మోర్చా నాయకులు అనపర్తి వెంకటేష్, చిట్ర పాపారావు, దొడ్డి వీరేంద్ర డిమాండ్ చేశారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రాజ్ కుమార్ కార్యాలయంలో భారతీయ జనతా యువ మోర్చా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చిట్ర పాపారావు, గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, జిల్లా నాయకుడు దొడ్డి వీరేంద్ర మీడియాతో మాట్లాడుతూ హిందువులను అవమానించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో తలారి అనిల్, మూర్తి, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా హిందువులు హింసకు పాల్పడతారని చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా మేము ఖండించడం జరిగింది. మన హిందువులు అనేవాళ్ళు ఎవరికైనా సరే శాంతియుతంగా చేయడమే తప్ప ఎవరికి హింస పాల్పడడం అంటూ ఎక్కడా లేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే 1975లో ఎమర్జెన్సీ నుంచి అక్కడ ఎమర్జెన్సీలో సిక్కులను పోతపాత గురి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు లోక్సభలో హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువులు కక్ష సాధింపు వారు, హిందువులు ఏదైనా చేస్తా ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గారు అక్కడున్న భారతీయ జనతా పార్టీ యొక్క లోక్సభ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఈయన పరాయి దేశపు సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి భారతదేశం యొక్క హిందూ సాంప్రదాయాల కోసం ఈయనకి తెలియవు. అలాగే ఇతర ప్రపంచ దేశాల వ్యక్తులు కూడా భారతదేశం యొక్క హిందూ సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తూ వాళ్ళు ఎంతో భారతదేశం యొక్క విలువను తెలుసుకుంటూ ఉన్నారు. అలాంటి రాహుల్ గాంధీ గారు భారతీయ దేశం యొక్క హిందువులకు ఆయన క్షమాపణ చెప్పాలి. అలాగే
ఆయనతో పాటు మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా హిందువులకు క్షమాపణ చెప్పాలని ఈ రోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా డిమాండ్ చేస్తుంది. భారతదేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు, ముఖ్యంగా హిందూ సమాజం మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈయనకి హిందూ సమాజం మీద ఎలాంటి ప్రేమ అంటే, అయోధ్య కూల్చినటువంటి బాబర్ సమాజానికి వెళ్లి దర్శించినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రోజు హిందూ సమాజం కోసం మాట్లాడుతున్నారంటే ఎంత హిందూ ప్రేమ ఉందనేది ఆయన చేస్తున్న వ్యాఖ్యల వల్ల మనకు అర్థమవుతుంది. ఎప్పుడు చూసినా మత రాజకీయాలు, కాంగ్రెస్ ఎప్పుడు కూడా మత రాజకీయాలు చేస్తూ ఈ భారతదేశంలో ఈ రోజు 2014 నుంచి ఈ క్షణం వరకు కూడా భారతదేశం మత రాజకీయాల్లో మత కల్లోలు అనేది జరగలేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే మత కల్లోలు అనేది జరిగాయి. అన్ని కూడా మత రాజకీయాల మీదే ఈ 60 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఊహించాల్సింది ఏంటంటే, ఇలాంటి మత రాజకీయాలతో హిందూ సమాజాన్ని అవమానపరుస్తున్నారు. వెంటనే తక్షణం రాహుల్ గాంధీ గారి క్షమాపణ చెప్పకపోతే భారతీయ యువమోర్చా తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంకా భారీ ఎత్తున చేస్తామని తెలియజేస్తున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు ధరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. అమరావతిపై చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని పచ్చపత్రం అంటూ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో శ్వేతపత్రం ఉందని మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టామని, రోడ్లు, భవనాల నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లామని అన్నారు. తనది విజన్ అని చెప్పుకునే చంద్రబాబు అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు పదే పదే చెబుతున్నారని, సంపద సృష్టించి ఎవరికిస్తారో చెప్పాలని, రాజధాని అమరావతిలో అన్ని వర్గాలు ఉండాలనే ఇళ్ల స్థలాలు ఇచ్చామని, అమరావతిలో పేదలకు భూములు ఎందుకు ఇవ్వలేకపోయారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సంపద పంచుతారంటున్నాడు. సంపద సృష్టించేది ఎవరి కోసం? ఎవరికి సంపద సృష్టిస్తారు? అందరికా, కొందరికా? ఇది అందరి రాజధాని కావాలా లేకపోతే కొందరి రాజధాని కావాలనేది ఒకటి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీని మీద ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నాం. అఫ్కోర్స్ మా యొక్క విధానం 3 రాజధానుల విధానం, అందులో అమరావతి కూడా ఒకటి ఉందనే విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. అది జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి, అట్లాగే లెజిస్లేటివ్ క్యాపిటల్లో భాగంగా అమరావతి ఖచ్చితంగా క్యాపిటల్గా ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. అక్కడ రైతులకు ఏవైతే మరి హామీలు ఇవ్వడం జరిగిందో, రైతులకు ఇవ్వాల్సినటువంటి కౌలు కానివ్వండి, రైతులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కానివ్వండి, వాళ్ళ యాన్యుటీ కానివ్వండి, అన్నీ కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా 5 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్లప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ కూడా టెన్షన్గా వారికి అందించడం జరిగింది అనే విషయాన్ని గణాంకాలతో నేను చెప్తాను. అంతేకాకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి లేని నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కూడా పెంచినటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా నేను తీసుకొస్తాం. రైతులకు కానివ్వండి, భూమి లేని నిరుపేదలకు కానివ్వండి, కూలీలకు కానివ్వండి, అట్లాగే అక్కడ డెవలప్ చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అన్నీ కూడా 1 by 1 టేకప్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా మంత్రం ఒకటే, వికేంద్రీకరణ మా మంత్రం. వికేంద్రీకరణ పరిపాలనలో, వికేంద్రీకరణ అభివృద్ధిలో. ఇందాక ముఖ్యమంత్రి గారు తన ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది, మేము 9 సిటీలు నిర్మాణం చేయడం జరుగుతుంది, 9 సిటీలు మరి కట్టడం జరుగుతుందని చెప్పి మళ్ళా ఒక కొత్తగా ఇంకొక ఎస్టిమేట్ ఏదో తీసుకొచ్చేసి ఎస్టిమేట్లో 54,000 కోట్లకు తీసుకురావడం జరిగింది. ఒరిజినల్గా నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్, ఒకసారి 5-6 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్, అది టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో 55,000 కోట్లు ఒకటి, మళ్ళా ఇంకొకసారి డిపిఆర్ 46,400 కోట్లు ఒకటి. వెరసి టీడీపీ ప్రభుత్వం వారు ఉన్న టైంలో 1,09,000 కోట్ల రూపాయలకు ఎస్టిమేట్ తయారు చేసి ఇక్కడ మేము ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీదనే మా అభ్యంతరం అంతా. అన్ని లక్షల కోట్లు ఒక చోట ఎట్లా ఎందుకు పెడతారు? అంత అవసరం ఏముంది? ఒక చోట
మరి అనావృష్టి కరువు కటకాలతో ఉంటా ఉంది. ఒక చోట తాగునీరు లేని పరిస్థితి ఉంది, ఒక చోట మరి పంటలు ఎండిపోయి మరి ముఖ్యంగా ప్రజలకు కనీస వసతులు లేని పరిస్థితులు, మరి విద్యాపరంగా అట్లాగే వైద్యపరంగా వెనుకబడిన ప్రాంతాలు జిల్లాలు ఉన్న నేపథ్యంలో ఒకే ప్రాంతంలో ఒకే చోట ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం అవసరమా అనే విషయం ప్రధానంగా ఇక్కడ వైసీపీ యొక్క ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క భావజాలాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ సంపద సృష్టిస్తామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందరికీ రావాలి. ఈ రాజధానిలో మరి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. వారు ఎందుకు ఇవ్వలేకపోయారు, మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు. డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు. కాబట్టి రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతకంతనం? దీనికి ఎవరిని నిందిస్తారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు, ఆర్థిక సాయంపై ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేక భేటీ. సినిమాల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. 3 నెలల తర్వాత ఒప్పుకున్న సినిమాలు చేస్తానంటూ నిర్మాతలకు హామీ. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు సూచించిన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్. సింహగిరి కొండపై వైభవంగా వరద పాయసం ఉత్సవం. ప్రత్యేక అలంకరణలో భక్తులకు వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.